వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా ఆషాఢ మాసం అన్ని మాసాల్లోకి ఇది ప్రత్యేకమైన మాసంగా చెప్తూ ఉంటారు. పండగలేమి, పర్వదినాలేమి జరుపుకోరు గానీ, కొన్ని నియమ నిష్టలు పాటించాలి. సో, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా అంతే కాకుండా ఇది ఆధ్యాత్మిక చింతన కూడా కలిగిస్తుంది. ఇలా చెప్తూ ఉంటారు. ఏంటవి? దీనికున్న ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హెల్త్ కోచ్ మంథా మాధురి గారున్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. అంటే జనరల్‌గా గూడా అన్ని మాసాలు ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకమైన, ఆషాఢ మాసం ఇంకా ప్రత్యేకమైందని జెప్తూ ఉంటారు. అదేంటో పండగలుండవు గానీ, దీనికున్న నియమ నిష్టలు అన్నీ ఇన్ని హ్మ్. కావు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తాకోడలు గడప దాటకూడదు ఇట్లాగా, గోరింటాకు పెట్టుకోవాలి ఇలాంటివి మాకు తెలిసినంత వరకు. అంటే ఏం జెప్తారు ఒక ఆధ్యాత్మికవేత్తగా? ఆషాఢ మాసం మన హిందూ క్యాలెండర్‌లో 4గో మాసం. హ్మ్. చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ ఆషాఢ మాసం వస్తుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే, మనకి ఈ మాసం అంతా శూన్య మాసం అని జెప్తారు. అంటే అవును. శుభకార్యాలేవి ఉండవు. హ్మ్. అంటే ఏంటి, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, హ్మ్. ఉపనయనాలు ఇలాంటివేమీ ఉండవు. హ్మ్. కానీ ఈ మాసానికి ఉండే ప్రత్యేకత, పండగలన్నీ మొదలయ్యేది మళ్ళీ ఈ మాసం నుండే. హ్మ్. మరి ఆషాఢ మాసం మొదలవుతూనే రథయాత్ర మొదలవుతుందా? అవును. అది మరి ప్రపంచంలో చాలా పెద్ద హిందూ పండుగ కదా! పూరి హ్మ్. జగన్నాథ రథయాత్ర. తర్వాత మరి తొలి ఏకాదశి వస్తుందా? అలాగే గురు పౌర్ణమి వస్తుందా? అలాగే ఇంకా మరి వారాహి నవరాత్రులు. హ్మ్. లలితా త్రిపుర సుందరి తాలూకా సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి. ఆ వారాహి నవరాత్రులు వచ్చేది ఆషాఢ మాసం తొలి రోజు నుంచి 9వ రోజు వరకు. నవమి వరకు. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎందుకు చేయలేదు, ఎందుకు చేసుండకపోవచ్చు అంటే, ఒకటి ఈ ఋతుపవనాలు హ్మ్. వస్తుంటాయి మనకి. అవునా? వర్షాలు జ్యేష్ఠ మాసాల కింద మొన్నటి వరకు ఎండలా, అవును. ఇప్పుడు సడెన్‌గా వాతావరణం చల్లబడిపోతుంది. చినుకులు పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటేంటి, దక్షిణాయనం ప్రారంభం. చెప్పుకున్నాం గదా! హ్మ్. సూర్యుడు మకర రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఉండేది ఉత్తరాయణం. హ్మ్. ఈ కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళే వరకు ఉండేది దక్షిణాయనం. 2 ప్రతి సంవత్సరంలో 2 అయనాలుంటాయి. హ్మ్. ఇది దక్షిణాయనం వచ్చేసింది. ఉత్తరాయణం ఏంటి? సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపు ప్రయాణం చేస్తాడు. అంటే ఏంటి? నార్థన్ హెమిస్ఫియర్ వైపు వెళ్తాడు. అప్పుడేంటవుతుంది? ఎండలవి బాగా ఎక్కువవుతూ ఉంటాయి. మనకి అంటే కదా! జాన్యువరి నుంచి కదా మనకి ఎండ పెరుగుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే సూర్యుడు దక్షిణార్ధగోళం వైపు వచ్చేసి ఇందులో ప్రయాణం ప్రారంభించాడో, దక్షిణాయనం ప్రారంభమైందో ఎండ తగ్గిపోతుంది. హుహు. అంతే కదా! హుహు. అంత మనకి వేసవిలో ఉన్నంత వేడి గాని, తీవ్రత గాని, తీక్షణత గాని ఉండదు కదా! హ్మ్. అవును. వర్షాలు. ఎప్పుడైతే సూర్యుడు దూరంగా, అంటే భూమి సూర్యుడికి దూరంగా జరిగిపోతుందనమాట. హ్మ్. జియోగ్రఫికల్‌గా తీసుకుంటే, సైంటిఫిక్‌గా. అయితే ఇప్పుడు ఇంత సూర్యుడికి ఎప్పుడైతే భూమి దూరం అయిందో ఏమవుతాయి? రకరకాల అంటువ్యాధులు, హ్మ్. వర్షాలు అన్నీ మొదలవుతాయి. హ్మ్. రెండోది, ఈ కాలంలో రాత్రి భాగం ఎక్కువగా ఉంటుంది హ్మ్. పగల కంటే. అవును. లాంగ్ నైట్స్ అనమాట. ఓకే. డే కంటే నైటే ఎక్కువగా ఉంటుంది. హ్మ్. తర్వాతేంటి, ఈ ఈ వర్షాకాలం ఇంక వర్షాలు మొదలవుతాయి ఎక్కడ పెడితే అక్కడ. హ్మ్. ఈ వర్షాలు మొదలవ్వడం వలన ఏమవుతుంది, మొత్తం అంతా రకరకాల చిన్న చిన్న క్రిమి క్రిమికీటకాలు, కీటకాలు. దోమలు, ఈ బ్రీడింగ్ అంతా మొదలయ్యి హ్మ్. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తాం, మన తెలంగాణ అంతా మనం బోనాలు బోనాలు చేసుకుంటాం. చేస్తాం. హ్మ్. ఆషాఢ మాసంలోనే కదా! అవును. బోనాలేంటి? అమ్మవార్ల జాతర లాంటిది. హ్మ్. జాతర, అమ్మవారికి పండగ. ఎందుకు జేస్తాము? గ్రామ దేవతని కొలిచే విధానం. హ్మ్. అంతే కదా! హ్మ్. ఎందుకు జేస్తాము? ఎప్పుడైతే ఈ అంటువ్యాధులవి ప్రబలుతాయో, ఆ ఊరిని, ఆ గ్రామాన్ని రక్షించమని ఆ గ్రామ దేవతకి నివేదించుకుంటాం. బోనం అంటే ఏంటి? నార్మల్‌గా భోజనం. హ్మ్. భోజనం అనేది తెలుగు వ్యాకరణంలో ప్రకృతి, వికృతి అని ఉంటాయి. హ్మ్. భోజనం అనేది ప్రకృతి. హ్మ్. బోయినం, చాలామంది మన మాటలో "బోయినం భోజనం అయిపోయిందా" అయిపోయింది. అంటారు. హ్మ్. ఆ బోయనమే ఈ తెలంగాణలోకొచ్చి బోనం అయింది. హ్మ్. అవునా? బోనం అంటే ఏం లేదు. మనం బోనాలకి ఏం చేస్తాము? మంచి కుండలో పసుపు రాసి, బొట్లు పెట్టి, అన్నం వండి అమ్మవారికి సమర్పిస్తాం, అవును. నివేదిస్తాం. అంతే కదా! హ్మ్. ఆహారం. భోజనం అంటే ఏమి లేదు, ఆహారం. వేపమండలు పెడతాం. హ్మ్. వేపమండలు ఎందుకు పెడతాము? మామిడాకులు అనేవి మనకు శుభప్రదం. హ్మ్. మంచి గాలిని పీలుస్తాయి, మంచి వీస్తాయని జెప్పి. అలాగే వేపమండలు ఎందుకు పెడతాము? ఎక్కువ ఆషాఢ మాసంలో వేపమండలు, కోవెలలో వాటిలో కూడా మనకి అమ్మవారి పండగల్లో ఎక్కువ ఈ వేపమండలు కట్టుకునే సాంప్రదాయం కనిపిస్తుంది. ఎందుకంటే, ఈ వేపాకులకి చిన్న చిన్న సూక్ష్మ క్రిమికీటకాలుంటాయి గదా! వాటిని నశింపజేసే శక్తి ఉంటుందట. హ్మ్. అందుకు. అయిందా? ఆ తర్వాత ఇక ఇకపోతే బహుశా ఎందుకు ఇప్పుడు అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదని బోలెడు చెప్తారు. కానీ ఇక్కడ చేసేవే ఎక్కువ. హ్మ్. యోగం ఎక్కువ, ధ్యానం ఎక్కువ, హ్మ్. ఉపవాసాలు చేయమంటారు. ఎందుకంటే వర్షాకాలంలో మనకి శరీరంలో ఉండే వాత, పిత, కఫ దోషాలు అసమతుల్యంగా ఉంటాయి.
అందువల్ల ఏంటి జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోమంటారు. ఎక్కువగా ఉపవాసాలు చేయమంటారు. ధ్యానం చేయమంటారు. ఇక ఇప్పుడు నువ్వన్నట్టు అత్తా కోడళ్ళు ఒక గడప దాటక శుభకార్యాలు చేయొద్దంటారు. ఎందుకు శుభకార్యాలు చేయొద్దంటారు? ఇప్పుడు ఇది పంటలకి నాట్లు వేసే కాలం. రెండోది వర్షాకాలం. ఇప్పుడు తీసుకోవద్దు. కొంచెం పూర్వకాలంలో పరిస్థితులు అంటే ఇప్పుడు ఈ నియమాలన్నీ అప్పుడు పెట్టినవే గదా! అప్పుడు పరిస్థితులు తీసుకున్నామనుకో, ఇప్పుడు ఈ నాట్లు వేసే కాలం, ఈ టైంలో శుభకార్యాలున్నాయనుకో, ఎక్కువగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఫ్యామిలీలో మరీ చిన్న పిల్లలు తప్ప మిగతా ఫ్యామిలీ అంతా గూడా, కుటుంబం అంతా కూడా వ్యవసాయం మీద పనిచేసేవాళ్ళు. ఏ శుభకార్యానికో వీళ్ళందరూ వెళ్ళిపోయారనుకో, మరి ఆ పనులు ఎవరు చేస్తారు? తర్వాత నెక్స్ట్ కమింగ్ మొత్తం ఇయర్ అంతా కూడా మన తాలూకా కావాల్సిన ఆహార పదార్థాలకి కావాల్సిన సమయం ఇదే గదా! అది ఒక కారణం గావచ్చు. అలాగే వేరే చోట్లకి వెళ్ళాలి. ఎవరింటికైనా ఫ్రెండ్సో, బంధువులు, స్నేహితులు వీళ్ళకి వెళ్ళాలి గదా! ప్రయాణ సౌకర్యాలు లేవు. రోడ్లవి ఎలా ఉండవు. ఇప్పుడు ఇంతలా వేస్తేనే రోడ్లు వర్షాకాలంలో చూడలేకపోతున్నాము. ఆ కాలంలో మట్టి రోడ్లు, ఎడ్ల బండిల మీద ప్రయాణాలు, ముసలి వాళ్ళకి, పిల్లలకి ఎంత అసౌకర్యం ఈ వర్షాకాలంలో. అందువల్ల శుభకార్యాలు అవి పెట్టుకొని ఉండకపోవచ్చు. అలాగే ఇప్పట్లో లాగా అప్పట్లో ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్ సర్వీసెస్ లేవు. ఒక ఇంట్లోనే పెళ్లి చేసేవాళ్ళు. ఇంట్లో పెళ్లి చేసినప్పుడు వాళ్ళ వరకు సరిపోతుంది. ఒక్కసారిగా ఎక్కువ మంది బంధువులు, స్నేహితులు వస్తే వాళ్ళందరినీ సడన్‌గా వర్షం పడిందనుకో, మరి వాళ్ళందరికీ ఎక్కడ ఆశ్రయం కల్పించగలుగుతారు? ఇంతమందిని ఒక చోట ఆపడం కష్టం గదా! అందువల్ల పెట్టకపోయి ఉండొచ్చు. సామాజిక కారణాలు గూడా ఉంటాయి గదా! అలాగే ఇంకా ఏం చెప్తారు? అత్తా, కోడళ్ళు కలిసి ఉండొద్దని. నార్మల్‌గా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠాలో ఎక్కువ ముహూర్తాలుంటాయి, పెళ్ళిళ్ళవుతాయి. ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఒక పుట్టింట్లో పెరిగి వస్తుంది. సడెన్‌గా అత్తగారింట్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. పైగా ఈ వర్షాకాలము ఎలా ఉంటుంది మూడు? పైగా అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్. సో, అందుకని ఆషాఢ మాసం నెపంతో ఒక నెల రోజులు వాళ్ళ ఇంటికి పంపిస్తే, వాళ్ళ అమ్మ, నాన్న కాస్త ఆ పిల్లకి సర్ది చెప్పి, ఎట్లా మసులుకోవాలి అత్తగారింట్లో అని చెప్పి పంపిస్తే, ఈలోగా ఆ పిల్ల కూడా కాస్త అర్థం చేసుకొని వచ్చి వీళ్ళింట్లో సరిపోయి ఉండొచ్చు. పొరపాటుగా ఆ అమ్మాయి ఈ టైంలో ప్రెగ్నెంట్ అయిందనుకో, నెక్స్ట్ డెలివరీ ఎప్పుడవుతుంది? సమ్మర్‌లో. అది ఇప్పట్లో సౌకర్యాలు ఏసీలు అవి లేవు గదా! ఆ చంటి బిడ్డకి, తల్లికి ఎంతో కష్టం గదా! అందువల్ల అది అడ్డుకోవడానికి కావచ్చు వాళ్ళిద్దరిని పంపించి ఉండొచ్చు. భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదనో, అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదనో చెప్పి ఉండవచ్చు. అలాగే ఇక గోరింటాకు. గోరింటాకు 5వ తనము, తర్వాత సౌభాగ్యం అని చెప్తాం. దీనికి చిన్న కథ ఉంది పురాణంలో. ఏం చెప్తారు? పార్వతీ దేవత ఒకరోజు ఒక వనంలో తిరుగుతా ఉంటే ఆమె అక్కడ రజస్వల అయిందట. అక్కడ పడిన చిన్న రక్తపు బొట్టు ఒక చెట్టుగా వచ్చిందట. ఆ చెట్టు తర్వాత గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. అదనమాట గోరింటాకు. ఆ తర్వాత పేరట్లా వచ్చింది. గౌరీ ఇంటి ఆకు, ఆ తర్వాత గోరింటాకు అయిపోయిందట. అయితే ఆ అమ్మాయి ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి ఆ చెట్టుని ముట్టుకోగానే చేతులు ఎర్రబడ్డాయట. అది చూసి స్త్రీలందరూ ఇది చాలా సౌభాగ్య వృక్షం అని చెప్పి ఇంక అక్కడి నుంచి పెట్టుకోవడం ప్రారంభించారు. 5వ తనం అని, సౌభాగ్యం అని చెప్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం ఓన్లీ మన తెలుగు ఇళ్లలో మాత్రమే ఉండింది ఒకటి. రెండోది మనం సైంటిఫిక్‌గా తీసుకున్నాం అనుకో, ఆడవాళ్ళు ఎక్కువగా గిన్నెలని, బట్టలని నీళ్లలో పనిచేస్తారు. పైగా ఇది వర్షాకాలము. నీళ్లలో ఎక్కువగా తడిపేస్తే చేతులు, ఎండ కూడా ఎక్కువ రాదు, త్వరగా ఎండవు. ఈ వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే బ్యాక్టీరియాలు ఇవి గ్రో అయ్యే అవకాశం ఉంది. చర్మం కూడా ఎక్కువ నాని ఉండడం వల్ల నీళ్లలో వచ్చేది. గోరింటాకు ఈ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయట. అందువల్ల అవి పెట్టుకోవడం వల్ల గోళ్ళు పుచ్చిపోకుండాను, తర్వాత చర్మం మీద ఏమన్నా ఇలా చర్మం అంతా ఎక్కువగా చూడు తడి అయిపోయి అక్కడంతా పాచి పట్టినట్టు అయిపోతుంది కదా! అట్లా అవ్వకుండా చేయడానికి గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. దీనికి ఇవన్నీ రకాల ఇవి ఉన్నాయి. రెండు ఇంకా జీర్ణక్రియకి సంబంధించి అందుకు ఎక్కువగా ఆషాఢంలో మునగాకు తినండి, అవిసాకు తినండి, తెలగపిండి తినండి అని చెప్తారు. ఇప్పుడు మన సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మునగాకు 360 రోగాలు తగ్గుతాయని చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం? ఇమ్యూనిటీ బూస్టర్. మునగాకులో ఎక్కువగా రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ బూస్టర్. కాబట్టి తింటే అసలే ఇది దగ్గులు, జలుబులు ఇట్లాంటివన్నీ వస్తాయి కదా! ఏవి రాకుండా కాపాడుతుంది. అందులో ఆషాఢంలో ఆదివారం మునగాకు కంపల్సరీగా తినమని చెప్తారు. అలాగే అవిసం అంటే ఇప్పుడు ఏంటి తెలుసా? మన ఫ్లాక్స్ సీడ్స్‌ని అవిసె గింజలు అంటారు. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె ఆకులు, అవిసె పువ్వులతో కూడా తినమంటున్నారు. మరి ఇప్పుడు మన డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచివని. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అవి ఉంటున్నాయి, చాలా మంచివని చెప్తున్నారు కదా!
సో అది వాళ్ళు అప్పుడే చెప్పారు, తినండి వర్షాకాలం చాలా మంచిది మీ ఆరోగ్యం కానీ. అలాగే తెలకపిండి కూరలు ఇవన్నీ తినమంటారు. ఇంకేముంది, ఇంకా ఏంటి, ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇంక మనకి ఎడతెరిపి లేని ఆడవాళ్ళకి శ్రావణ మాసం వచ్చిందంటే ఫంక్షన్స్. విపరీతంగా పని ఉంటుంది. మరి దాని అందరికీ ప్రిపరేషన్ ఆల్రెడీ మనకి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తున్నాయి కదా, ఆడి సేల్, ఆషాఢం సేల్ అని. ఇంకా తమిళనాడులో ఈ ఆడి, ఆడి అంటే ఆషాఢ మాసం, వాళ్ళు ఆడి అంటారు, మనం ఆషాఢం అంటాం. ఆడి కృత్తిక అని సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా కావడ్లు వేసుకోవటము, తర్వాత ఈ మొక్కులు మొక్కుకొని వాళ్ళు ఈ అక్కడ వరకు నడిచి వెళ్ళటము, అదంతా కూడా చేస్తారు. అది కూడా జరిగేది ఈ ఆషాఢ మాసంలోనే. అంటే ఏమీ లేవంటారు కానీ ఆషాఢ మాసానికి చాలా ఉన్నాయి. ఆషాఢ మాసంలో కూడా నువ్వు చెప్పినట్టు నియమాలు అవనండి, పూజలు అవన్నీ ఏమన్నా కానీ చాలానే ఉన్నాయి. పేరుకే శూన్యమాసం కానీ అన్నీ ఉన్నాయి ఆషాఢాలు, మిగతా వాటికంటే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. ప్రత్యేకమైన మాసం, అందరూ కూడా ఈ నియమ నిష్టలు పాటించాలి. పాటించడం దీని వెనక ఆరోగ్య రహస్యం ఉంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అందరూ కూడా పాటించి హెల్దీగా ఉండాలండి. హెల్దీగా ఉండాలి. గోరింటాకు పెట్టుకోవడం కావచ్చు, అత్తగారి ఇంట్లో కోడలు ఉండకపోవడం కావచ్చు, అన్ని అన్నిటి వెనక ఏదో ఒక అంతరార్థం ఉంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.